అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిబిఐ ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క ఛార్జ్షీట్ తప్ప, ఒక ఛార్జ్షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు. ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. ఎగ్జాంపుల్, గూగుల్ టేక్అవుట్ అన్నారు. గూగుల్ టేక్అవుట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఎనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని. గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు. ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అందుకు ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపించలేకపోతున్నారు. ఇది ముందే ఒప్పందం అనమాట. అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. బట్ సిబిఐ ఏం చేసింది? యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవల్గా మార్చింది. మామూలుగా మార్చాలంటే వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి. అప్పుడు అది కరెక్ట్ పద్ధతి. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లోవ్. ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము, నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు, నేను అప్రూవల్గా మాడతాము, తర్వాత శిక్ష కూడా పడము, నేనేం చెప్తే మీరు వినాలి అనేది. దానికి సునీత ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఈ మర్డర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు. అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చేశారు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు. సేమ్ ఆయన ఎలా చెప్పారు, సిట్ నివేదిక కూడా అలాగే ఉంది. ఇంత ఓపెన్గా క్లూస్ టీమ్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినారన్న ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళ దగ్గర అదే కంటిన్యూ అయిపోయింది. దానికి తగ్గట్టు దస్తగిరి అనే వ్యక్తిని వాడుకోవడము, దానికి ఒక స్టోరీ క్రియేట్ చేయడము, లోపల ఎవరో వ్యక్తి ఉన్నట్లు, ఏవన్ ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడు, మేము బయట ఉన్నాము, మేము వస్తానే తలుపు తీసినాడు. క్లియర్గా తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది. సో దస్తగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్. నేను స్టేట్మెంట్ దాటి మాట్లాడుకోలేదంటే వేరే ఎవిడెన్సే లేదు. ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీదకి చూపించడానికి, మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఫస్ట్ అంతే. ఒక ఎవిడెన్స్ వేలి ముద్రలు దొరికినాయి. ఇంతవరకు ఆ 5,000 ముద్రలు ఈ అక్యూజ్డ్ A1 to A4కి ఎవరికి లింక్ మ్యాచ్ అవ్వాలా, మిగతా అక్యూజ్డ్కి మ్యాచ్ అవ్వాలా, ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వాలా. టోటల్లీ అనుమానాస్పద 1,000 ముద్రలు 5 ఎవరో ఇప్పటివరకు సిబిఐ చెప్పాల. సో ఇవన్నీ చూస్తుంటే అసలు లోపల డోర్ తీయలేదంటే ఎర్రగంగిరెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది. ఎర్రగంగిరెడ్డి ఇక్కడ నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ పోయినారంటే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎర్రగంగిరెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వచ్చినాడా లేదా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ వచ్చింటే ఈయన 7 ముద్రలు కాకుండా మిగిలిన 5,000 ముద్రలు ఎవరికి? అంటే ఎర్రగంగిరెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ 1,000 ముద్రలు ఎందుకు? దాని గురించి అసలు సిబిఐ వాళ్ళు మాట్లాడలేదు. 1,000 ముద్రలు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? సెటిల్మెంట్లో రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది. ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది. అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు, సిబిఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీమ్ ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు. వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి 2 నెలల ముందు నుంచి షమీమ్కి కొన్ని ఆస్తి రాపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునామా షమీమ్ మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిబిఐ స్టేట్మెంట్లు వాళ్ళు రికార్డ్ చేసినారు. దాంతోపాటు వివేకానంద రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు, నా 2వ భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాపించిన డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరము ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి, సునీతకి, రాజశేఖర రెడ్డికి తప్ప, నరేంద్ర రాజశేఖర రెడ్డి తప్ప ఎవరికి ఉండదు. వేరే శక్తికి అసలు దొంగిలించాల్సిన అవసరమే లేదు. సో టోటల్ ఈ డాక్యుమెంట్స్ది, డోర్ పగలగొట్టుకుని పోయినది, ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది, దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్డ్ స్టోరీ, కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు. దాని మీద సిబిఐ ఛార్జ్షీట్ వేయడమే బూత్. దాని మీద మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి అదే పదాలు వాడి జనాల మైండ్లో ఒక ఏదో ఘోరం చేశాడు, క్రూరం చేశాడని మైండ్ క్రియేట్ చేస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ సిబిఐ వాళ్ళే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ పూర్తిగా విరుద్ధం.
ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ దానికి సంబంధం లే. దస్తగిరే ఒకసారి చెప్పిన స్టేట్మెంట్కి తర్వాత చెప్పిన స్టేట్మెంట్ సంబంధం లేదు. ఎన్ని మార్చాడంటే ఫస్ట్ ఇంటికి పోయినది తప్పు చెప్పినాడు, ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చినది తప్పు చెప్పినాడు. డాక్యుమెంట్స్ ఏంటంటే బయటికి వచ్చిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏమో డాక్యుమెంట్స్ గురించి తెలియదు, రౌండ్ సీల్ వేసిన తర్వాత ఏమో క్లియర్గా సిబిఐ వాళ్ళు ప్రాంప్ట్ చేశారో లేదంటే సునీత 2 నెలలు కూర్చోబెట్టి ప్రాంప్ట్ చేసిందో క్లియర్గా చెప్తాడు. మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవి కాదు, ల్యాండ్ సెటిల్మెంట్. ఎందుకంటే ల్యాండ్ సెటిల్మెంట్ మీద దోసేస్తే ఆ డాక్యుమెంట్స్ పక్కకి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ ఒరిజినల్గా డాక్యుమెంట్స్ ఏంటంటే ఆస్తి డాక్యుమెంట్స్ అవి బయటికి రాకూడదు. సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇంప్రూవైజ్ చేస్తారు. నాన్నని కానీ శివశంకర్ రెడ్డి గారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలంటే అక్యూజ్డ్ గంగిరెడ్డితో A4 అంటే దస్తగిరితో కానీ A2 A3తో కానీ వీళ్ళెవరు ఇంతవరకు వాళ్ళు కలిసినట్టు కానీ కాంటాక్ట్ అయినట్టు వీళ్ళెవరో కూడా తెలియదు. సో ఒక వ్యక్తి వాళ్ళకి వీళ్ళకి అటాచ్ అయిన వ్యక్తిని కేసులోకి తీసుకోవాలా, దాంతో ఎర్రగంగిరెడ్డిని తీసుకున్నారు. ఎర్రగంగిరెడ్డి వైసీపీ పార్టీకి పనిచేస్తారు. ఆయనకి శివశంకర్ రెడ్డి గారికి ఏదో ఫోన్స్ ఉంటాయి, ఆ ఫోన్ సంభాషణతో లింక్ చేస్తా ఎంత స్టోరీ కుకప్ చేయడానికి ఎర్రగంగిరెడ్డిని ఇరికిచ్చారు. ఎర్రగంగిరెడ్డి తర్వాత నాన్నని ఎంత పెద్ద స్టోరీ డ్రామాలు అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.